ఒకవైపు క్షిపణుల గర్జన, మరోవైపు ఆకలి కేకలు. అగ్రరాజ్యం అమెరికాతోటి యుద్ధం ఒక ఎత్తైతే సొంత దేశంలో ఆకలి చావులు, నిరుద్యోగం ఇరాన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు వెంటిలేటర్పై ఉంది. అసలే ములిగే నక్కపై తాటికాయ పడిన చందంగా మారింది ఇరాన్ పరిస్థితి. దీనికి తోడు ఇప్పుడు యుద్ధంతో ఆ దేశానికి అక్షరాల 27,000 కోట్ల డాలర్ల నష్టం వాటిల్లింది. అంటే ఇరాన్ మొత్తం జీడీపీలో సగానికి పైగా బుడిదలో పోసిన పన్నీరైంది. నిత్యావసరాల ధరలు 110% పెరిగిపోతే ప్రాణాలు కాపాడే మందుల కోసం ప్రజలు రోడ్లెక్కి నిరసనలు తెలుపుతున్నారు. ఇంటర్నెట్ కట్టుతో 1 కోటి మంది ఉపాధి కోల్పోయారు. తిండి గింజల కోసం ఇంట్లో సామాగ్రిని అమ్మడానికి సిద్ధపడుతున్న కొనేవాడు కనిపించడం లేదు. ఇరాన్ ప్రజలకు ఆకలి చావులు తప్పవా? భయంకరమైన ఆర్థిక సంక్షోభంలోకి ఇరాన్ను యుద్ధం నెడుతోందా? ప్రజలు మళ్ళీ తిరగబడతారా? వాచ్ ది స్టోరీ. యుద్ధంతో ఇరాన్ ఆర్థికంగా చితికిపోయిందా? నెట్ నిలిపివేతతో ఎంతమందికి నష్టం వాటిల్లింది? ఇరాన్లో మళ్లీ ప్రజల తిరుగుబాటు తప్పదా? పశ్చిమాసియా యుద్ధం కొనసాగుతోంది. యుద్ధంలో ప్రస్తుతానికి ఇరు వర్గాలు కాల్పుల విరమణ పాటిస్తున్నాయి. మరోవైపు శాంతి చర్చలు జోరుగా సాగుతున్నాయి. కానీ ప్రజల తిరుగుబాటు, అమెరికా యుద్ధం నేపథ్యంలో ఇరాన్ ఆర్థిక పరిస్థితిపై ఆందోళనలు పెరుగుతున్నాయి. నిజానికి 2025 డిసెంబర్ నుంచి అంతర్గత అశాంతితో ఇరాన్ అట్టుడుగుతున్నది. ఇప్పుడు యుద్ధం కారణంగా భారీ ఆర్థిక నష్టాలను చవిచూస్తోంది. జనవరి 8, 9 తేదీలో జరిగిన ప్రాణాంతక నిరసనలు ముగిసి 100 రోజులు గడిచినా ఆర్థికంగా ఇరాన్ కోలుకోలేదు. పరిస్థితి మరింత దారుణ స్థాయికి దిగజారింది. ఇరాన్ బలహీనమైన ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా క్రమంగా దెబ్బతింటోంది. ఆర్థిక పతనం వేగవంతమైంది. లక్షలాది మంది ఉపాధి కోల్పోయే ప్రమాదం ఆ దేశాన్ని యుద్ధం కంటే తీవ్రంగా భయపెడుతోంది. డిసెంబర్ చివరిలో తెహరాన్లోని గ్రాండ్ బజార్లో ప్రారంభమైన నిరసనలు త్వరలోనే దేశమంతటా వ్యాపించాయి. జనవరిలో నిరసనలపై ఇరాన్ చేపట్టిన అణచివేత ఇటీవలి చరిత్రలోని అత్యంత క్రూరమైనదిగా నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఆ వెంటనే ఫిబ్రవరి 28న అమెరికా ఇజ్రాయెల్తో యుద్ధానికి దిగడంతో ఇరాన్ ఆర్థిక కష్టాలు రెట్టింపైపోయాయి. నిరసనల సమయంలోనే ఇరాన్ సేవారంగం భారీ నష్టాలను చవిచూసింది. అడ్వర్టైజింగ్ ఏజెన్సీలు, కన్సల్టింగ్ ఫర్మ్స్, డిజిటల్ వ్యాపారాలు, పర్యాటక రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. యుద్ధం పరిస్థితిని మరింత దిగజార్చింది. దీంతో పలు పరిశ్రమలు కోలుకోలేనంతగా దెబ్బతిన్నాయి. ఆర్థిక పతనానికి ఇంటర్నెట్ నిలిపివేత ప్రధాన కారణమైంది. నిరసనల టైంలో 3 వారాల పాటు ఇంటర్నెట్కు అంతరాయం ఏర్పడింది. ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. దాద్బాన్ నివేదిక ప్రకారం ఇరాన్లో 1 కోటి కంటే ఎక్కువ మంది ప్రజలు తమ ఆదాయం కోసం ఇంటర్నెట్ పైనే ఆధారపడి ఉన్నారు. ఈ అంతరాయాలతో డిజిటల్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. ఫలితంగా చాలా మంది ఆదాయం గణనీయంగా పడిపోయింది. మరికొందరు ఉద్యోగాలను పూర్తిగా కోల్పోయారు. ఈ యుద్ధం ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి కీలక రంగాలను తీవ్రంగా దెబ్బతీసింది. పలు నగరాల్లోని పెట్రోకెమికల్ ప్లాంట్లు, ఉక్కు ఉత్పత్తి కేంద్రాలు దెబ్బతిన్నాయి. ఇవి ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు జోడుగుర్రాల వంటివని చెప్పొచ్చు. దీంతో ఇరాన్ ఇతర అనుబంధ రంగాల సప్లై చైన్ దెబ్బతింది. దీంతో ఫ్యాక్టరీ కార్మికులే కాకుండా వాటిపై ఆధారపడిన ఇతర వ్యాపారాల్లో కూడా పెద్ద ఎత్తున తొలగింపులు మొదలయ్యాయి. ఎగుమతులు గణనీయంగా పడిపోవడంతో ఇప్పటికే పరిమితంగా ఉన్న విదేశీ ఆదాయం మరింత తగ్గిపోయింది. పైగా యుద్ధంతో సుమారు 27,000 కోట్ల డాలర్ల మేర ఇరాన్ నష్టపోయి ఉంటుందన్న అంచనాలు వెలువడుతున్నాయి. ఇది ఇరాన్ మొత్తం జీడీపీలో 57%. దేశ వార్షిక చమురు ఆదాయం కంటే ఇది ఎన్నో రెట్లు ఎక్కువ. అలాగే ప్రభుత్వ బడ్జెట్ కంటే ఇది 3 రెట్లు అధికం. ప్రస్తుతం ఇరాన్ ఆర్థిక వ్యవస్థ స్టాగ్ఫ్లేషన్ కోరల్లో చిక్కుకుంది. అంటే ఒకవైపు విపరీతమైన ద్రవ్యోల్బణం, మరోవైపు మందగించిన వృద్ధి రేటు, అలాగే పెరుగుతున్న నిరుద్యోగం వంటి సమస్యలు ఇరాన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. యుద్ధం త్వరగా ముగిసిన ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ పరిస్థితిలో మళ్లీ ప్రజల్లో ఆగ్రహాన్ని పెంచి కొత్త నిరసనలకు దారితీసే ప్రమాదం ఉంది. అమెరికాతో రాజకీయ ఒప్పందం కుదరని పక్షంలో భవిష్యత్తులో ఇంతకు ముందు కంటే పెద్ద ఎత్తున అశాంతి నెలకొనే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఉద్యోగాలు కోల్పోవడం, ఆదాయాలు పడిపోవడంతో ప్రజల్లో అసహనం కట్టెలు తెంచుకుంటోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో చాలా మంది తమ కష్టాలను పంచుకుంటున్నారు. ఇరాన్ ఇంటర్నేషనల్ నివేదిక ప్రకారం తెహరాన్లో జనవరి నుంచి కార్మికుల పని గంటలు తగ్గించినట్టు తెలుస్తోంది. చాలా మంది ఉద్యోగాలు మార్చిలోనే పోయినట్టు సమాచారం. ఫ్రీలాన్స్ పనులు పూర్తిగా ఆగిపోయాయని, దీంతో వేలాది మందికి ఆదాయ మార్గం లేకుండా పోయిందని మరికొందరు పేర్కొన్నారు. పెరిగిన ధరలు, దిగజారుతున్న పరిస్థితుల పట్ల ఆగ్రహంతో ఉన్న ప్రజలు నిరసన
నిరసన తెలపడానికి సరైన సమయం కోసం వేచి చూస్తున్నారని సోషల్ మీడియా పోస్టులు చెబుతున్నాయి. ఇక ఇరాన్లో రికార్డు స్థాయికి ద్రవ్యోల్బణం చేరింది. డిసెంబర్లో 50% పైగా ఉన్న ద్రవ్యోల్బణం యుద్ధం ప్రారంభానికి ముందే ఫిబ్రవరి నాటికి 70% చేరుకుంది. ముఖ్యంగా ఆహార పదార్థాల వంటి నిత్యావసరాల ధరలు 110% కంటే ఎక్కువగా పెరిగాయి. ఇన్సులిన్ వంటి ప్రాణరక్షణ మందుల ధరలు విపరీతంగా పెరిగాయి. పైగా ఇప్పుడు మార్కెట్లో మందుల కొరత కూడా వ్యతిస్తోంది. అధికారిక గణాంకాలు వెల్లడి కానప్పటికీ ద్రవ్యోల్బణం ఇప్పుడు 100% పైగా పెరిగినట్టు నిపుణులు భావిస్తున్నారు. మార్కెట్లో వస్తువుల కొరత పెద్దగా కనిపించకపోవడానికి కారణం సరఫరా బాగుండటం కాదు, ప్రజల దగ్గర కొనే శక్తి పడిపోయిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఆదాయం పడిపోవడంతో చాలా కుటుంబాలు కనీస అవసరాలు తీర్చుకోలేకపోతున్నాయి. పొదుపు చేసుకున్న డబ్బులు, అప్పులు లేదంటే ఇళ్ల అడ్వాన్స్ డిపాజిట్లను వాడుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఆహారం కొనుక్కోవడానికి ఇంట్లోని వస్తువులను అమ్ముకోవలసిన దుస్థితి నెలకొంది. వ్యాపార యజమానులు సైతం తమ సామగ్రిని అమ్ముకుంటున్నారు. ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో కేఫ్ సామగ్రి, ఎలక్ట్రానిక్స్ అమ్మకానికి పెడుతున్న వారి సంఖ్య పెరిగింది. కానీ కొనేవారు మాత్రం కరువయ్యారు. ఇటు ప్రభుత్వంపై కూడా ఆర్థిక ఒత్తిడి తీవ్రమవుతోంది. యుద్ధానికి ముందే బడ్జెట్ అవసరాల కోసం ఇబ్బంది పడిన ప్రభుత్వం ఇప్పుడు నిరుద్యోగం పెరగడంతో ప్రజలకు తగిన మద్దతు ఇవ్వలేకపోతోంది. కార్మికులకు నిరుద్యోగ భృతి కూడా అందడం లేదు. యుద్ధం, ఆర్థిక పతనం, సామాజిక అశాంతి కలిసి ఇరాన్ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టేసే. ఈ గండ నుంచి ఇరాన్ ఎలా గట్టెక్కుతుందో వేచి చూడాల్సిందే.